దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కోరికలో హాజరై తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు దయ కలిగిన దేవుడు కాబట్టి, కృప ఇచ్చుచున్న దేవుడు కాబట్టి ఆయనకు మన పట్ల బాధ్యత ఉంది. మనల్ని సంరక్షించి తీరడానికి, విడిపించుకు తీరడానికి ఈ పగటి వేళ ఆరాధన కోరికలో మీ అందరిని కూడా ఆహ్వానించుచున్నాను. కొత్త నెలలోకి అడుగు పెట్టి తీరడానికి దేవుడు మనకి సహాయం తీరారు. ఆయుష్ను పొడిగించుచున్న దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగములు మనం చదువుకున్న ఒక వాక్య భాగం ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయం. ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణ విషయాన్ని గుర్తిస్తున్న ఒక అధ్యాయంగా మనకి కనబడుతున్నది. ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం కాదు, మనము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో మనం ఈ భూమిలో ఉండిపోకుండా పరలోకానికి కొనిపోబడి తీరడానికి తయారై తీరాలి. చాలా మందికి ప్రయాణంలోకి వెళ్ళడానికి ఇష్టం, కానీ ప్రయాణములు చివరి గడువు వరకు మనం ఏం చేయాలి? ప్రయాణం చేసేవారిగా ఉండి తీరడానికి ప్రయత్నం తీరాలి. అందుకే ఈ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్ళిన ప్రయాణములో వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా బోధించినదని చెప్పుతున్నది. అందుకే దాన్ని 2వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు చూడగలిగిన మాట, వారు ఉన్న చోట్ల ఆ కొండ చుట్టూ వారు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు, కానీ ఆ ప్రయాణం వారిని తిప్పేటట్టుగా మారి తీరుతున్నది. ఈ పగటి వేళ చాలా మంది క్రైస్తవ జీవితం కూడా ఇదే రీతిగా ఉన్న చోట్ల తిరుగుతున్నారు, ఉన్న ప్రార్థనలోనే తిరుగుతున్నారు, ఉన్న ఆత్మీయతలోనే తిరుగుతున్నారు, ఉన్న అభిషేకములోనే తిరుగుతున్నారు, ఉన్న కూటమి లోపలే తిరుగుతున్నారు. దాని అర్థం నీకు ఇక్కడనే అక్కడ ఉండి తిరిగితే గొయ్యే అవుతుందే తప్ప దానివల్ల ఇంకేం ప్రయోజనం అయితే లేదు. అని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఐగుప్తు దేశం నుంచి పిలిపించింది. ఎక్కడ చేరి తీరాలి? కనాను దేశం చేరి తీరాలి, వాగ్దాన నగరిలోకి చేరి తీరాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పరలోక రాజ్యం చేరి తీరాలి. పరలోక రాజ్యం చేరి తీరాలంటే ఎప్పుడు నీ ప్రయాణం ముందుకే అయ్యి తీరాలి. ఇలా సర్కిల్గా తిరుగుతూ ఉండి తీరడం వలన ప్రయోజనం ఏమి అధికంగా ఉండి తీరదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చెప్తున్నమాట, ఇలా తిరగడం ఆపేసి తూర్పు దిక్కున మీరేం చేయాలి? ప్రయాణం అయితే తీరాలి. కారణం ఏంటో తెలుసా? తూర్పు దిక్కు నుంచి మనకి సహాయం వచ్చి తీరేది. బైబిల్ మనకి బోధించిన మాట, తూర్పు దిక్కులోనే దేవుని యొక్క సింహాసనం ఏమై ఉన్నది? ఆసీనుడై ఉన్నది. తూర్పు దిక్కున మనకి ఏ రీతి కలిగిన నక్షత్రాలు కనబడవు, ఏ రీతి కలిగిన అంగచందాలు మనకేం వర్ణనగా కనబడదు, అంతా శూన్యతగా మనకి కనబడి తీరుతుంది. కానీ ఆ ప్రదేశంలో దేవుని యొక్క నివాసం ఉన్నదని బైబిల్ తీరుతున్నది. అందుకే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ప్రయాణానికి దేవుడు పంపించిన దేవుడు ఎందుకు దేవుడు వారిని ఉన్న చోట్ల తిరగడానికి ఉన్న బాధ్యతలను తీసుకొచ్చి తీరారు. దానికి ఉన్న కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత లేకపోవడం వలన, దేవుని యొక్క ఆత్మీక ప్రయాణానికి ఏమి లేదు, నిలకడత్వం లేకపోవడం వలన ఒక చోట్ల ఒదిగిపోయి ఉన్న కాలవ నీరుగా మారిపోయారు. మీరు మరి ప్రవహించున్న కాలువ నీరు తాగుతారో లేదో నాకు తెలియదు, కానీ ప్రవహించున్న కాలువ నీరు కూడా ఎవరు తాగరు. ఒక చోట్ల గుంపు కూడిన కాలువ నీరు కూడా ఎవరు ఏం చేయలేరు, తాగి తీరలేరు. అందుకే ప్రవహించున్న నీళ్లు, దాని అర్థం ఆ ప్రవాహంలో ఏముంది? శుద్ధీకరణ ఉంది. ఆ ప్రవాహంలో ఏముంది? గమ్యం ఉంది. ఆ ప్రవాహంలో ఏముంది? శుభ్రత ఉంది. ఆ ప్రవాహంలో ఏముంది? ఇతరులకు పనికొచ్చే మార్గం అని ఉన్నది. నీకు యేసయ్యని నమ్ముకు తీరి దేవుడు నీకు ప్రార్థనలు నేర్పించి, దేవుడు నీకు ఆత్మీక బోధలు నేర్పించి, దేవుడి యొక్క వాక్యం నేర్పించి ఇప్పుడు కూడా నువ్వు ప్రయాణం అవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఉన్న చోట్ల తిరుగుతున్నావని. అందుకే దానిని బైబిల్ భాషలో మనం చెప్పగలిగి తీరితే ఆత్మీకంగా ఒదిగిపోయిన బతుకని చెప్పవచ్చు. అని అర్థం ఆత్మీకంగా ఒక చోట్ల ఏమైపోయారు? ఒదిగిపోయి ఈ ప్రాంతం నాకు చాలు, ఈ ఏరియాలో నాకు చాలు, ఈ పూట ఆదివారం హాజరైతే మాత్రం చాలు, మిగతా వారు చర్చికి వెళ్ళకపోతే ఇక్కడ ప్రాబ్లం లేదు అనుకునే ఆ లిబరలైజేషన్, అది పాపం అన్నది బైబిల్ బోధించి తీరుతుంది. దాని వలన దేవుని యొక్క బిడ్డలకు ఏమైతే తీరుతున్నది? స్టాగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే ఒక్క చోట్ల ఒదిగిపోయేటట్టుగా మారి తీరుతున్నది. అందుకే ఈ పగటి వేళ దేవుడు మనతో కోరే ఒక మాట, ఒక చోట్ల ఒదిగి ఆత్మీయతలా సర్చ చేసుకోవడం కాదు, అక్కడి నుంచి ప్రయాణం అయితే వెళ్ళడానికి తయారై తీరాలి. దానికి ఏం కావాలి? దేవుడి వాక్య ప్రతి విధాయత ఉండి తీరాలి, దేవుడి పట్ల భయభక్తి ఉండి తీరాలి, దేవుడి యొక్క వాక్యం పట్ల ఎవడు తీవ్రత ఉండి తీరగలరు. అలాగైతే మనం ఏమైతే ప్రయాణం అయితే ఈ పగటి నీ ఆత్మీక జీవితం ప్రయాణము అవుతున్నదా లేకపోతే ఒదిగిపోతున్నదా? ఉపవాస కూడికలని చెప్తున్నారు, ఉపవాసం అని చెప్పేసి తినేస్తున్నా, దాని అర్థం ఎక్కడున్నా అక్కడ ఒదిగిపోతున్నావు అని అర్థం. అందుకే కదా ఉపవాస కూటాల్లో ఎవరికి రావడానికి ఏం లేదు, ఇష్టాలు లేవు. కారణం ఏంటి తెలిసిన? ఆత్మీకంగా ఇక్కడ ఒక చోట్ల ఒదిగిపోయి ఉన్నా. ఈ పగటి వేళ దేవుడి నీతో మాట్లాడుతున్నమాట, అక్కడ ఒదిగి తీరితే అక్కడ గొయ్యి అవుతుంది తప్ప దానివల్ల ఎవరికి ఉపకారం కలిగి ఉండి తీరదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణానికి అభ్యంతరకరంగా మారి తీరింది.
ఎక్కడికి వారు వెళ్ళలేరు, గమ్యానికి వారు చేరలేకపోయారు. ఈ పగటి వేళ ప్రారంభించిన క్రైస్తవ జీవితం, ప్రారంభించిన ప్రార్థనా జీవితం, ప్రారంభించిన ఆత్మిక శుద్ధీకరణ, ప్రారంభించిన దేవుని యొక్క వాక్య బోధ, దానిలో నీవేమై తీరాలి? ఎదుగుబాటు పొందేటట్టుగా ఉండి తీరాలి. అంతేకాక ఆత్మీయతలో ఒక చోట్ల ఒదిగిపోవడానికి దేవుడు కోరి తీరట్లేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినవాడు, ఈ కొండ చుట్టూ తిరగడం ఆపండి, ఇక మీరు తూర్పు వైపు ప్రయాణం చేయండి. ఏదోమ్య దేశం, మోయాబు దేశం, అమోన్యుల దేశాన్ని హతం చేసుకు తీరాలంటే ముందుకు ప్రయాణం అయి తీరాలి. నీ ఆత్మీయ స్థితిగతులను ముందుకే ప్రయాణం అయి తీరాలి. నీ ప్రార్థనా జీవితంలో సమయం ముందుకే అయి తీరాలి. ఇంకా చాలా మంది ప్రార్థనా సమయం ఉందో లేదో తెలియాలంటే ఎక్కడ చర్చిలో వచ్చి ప్రార్థన చేసి చూసినప్పుడే అర్థమైపోతుంది. ఈ ఫ్రైసెస్ ఎక్కువ ఉంటే దాని అర్థం వీడికి ప్రార్థన పెద్ద లేదని అర్థం కాలేదు. ఈ మాటలతో తర్వాత దేవుని నాయకత్వం అనుకున్నా జరిగే పని లేదు. దేవుడు అలా నీ పొగుడితలకు ఆయన ఏం చేసేవాడు కాదు, పడిపోయేవాడు కాదు. చాలా మంది పొగుడితలతో దేవునికి ఉపయోగ శూన్యమైన వాక్యాలు, అత్యున్నతమైన దేవ, ఇదేం చెప్పక్కర్లేదు, మృదుల భాషతో దేవ నేను దాటుకోలేకపోతున్నా, సహాయం చేయండి, ఆయన దాటించుకోగలిగింది. కోటాలకు వచ్చినప్పుడు ప్రార్థన పొడిగించిన కానీ కోటాలకు వచ్చినప్పుడు ప్రార్థన షార్ట్ అవ్వాలి. సమయం ఈజ్ వెరీ ప్రెషియస్. సమయం మనకి చాలా విలువైనది. ఒక గడియ పోతే మళ్ళీ గడియాలని తిరిగి తిప్పదు. అందుకే మన ప్రార్థనలు కోటాలకు వచ్చినప్పుడు మన ప్రార్థన ఏమై ఉండి తీరాలి? సింపుల్ అండ్ స్మాల్ ప్రేయర్ అయి ఉండేది, చిన్న ప్రార్థన అయి ఉండేది. అందుకే కదా యేసయ్య ఒకరిని స్వస్థపరచడానికి కోరినప్పుడు ఆయనకి చెప్పిన నీ కళ్ళు తెరవబడునుగా కానీ ఒక్క మాట చెప్పారు. లాజరు సమాధి దగ్గరికి లాజరు బయటికి రాదు, ఒక్క మాట చెప్పారు. దానికి అర్థం కొన్ని మాటలు ఒక పదమైన కాదు, ప్రార్థన అయితే ఇది అది ఆత్మీయ శుద్ధీకరణ ప్రయాణం అయితే ఆ ప్రార్థనకి చాలనం ఉంది. అందుకే మన ప్రార్థనా జీవితం ఏమైతే పెరిగే స్థాయిలో ఉండి తీరాలి. లేకపోతే దేవుడిని 24 గంటలు మన ఆయుష్ని దేవుడు ఏం చేస్తారు? తొలగించగలుగుతారు. అందుకైనా దేవుని యొక్క సేవకుడు ఉసియాతో మాట్లాడుతున్న మాట, నీ ఆయుష్ని దేవుడు ఏం చేయాలన్నాడు? నీ ప్రాణం తీసేయాలి, లేకపోతే నీ ఆయుష్ని తగ్గించాలని. ఈయన దేవుని తట్టు తిరిగి క్రమం చేసుకోవాల్సిన వాటిని క్రమం చేసేసరికి తన ఆయుష్ పొడిగించుకోగలిగి ఒకటి వేళ ఒక్క చోట్ల ఒదిగిపోవడం కాదు, ముందుకు ప్రయాణం అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేసేది. బైబిల్ గ్రంథంలో చుట్టూ తిరిగే దాని గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తిరిగి అది ఎందుకు? ఆత్మిక ప్రయాణంలో వారికి అభ్యంతరపరిచిన ఎలాంటి గోడలైనా అదేమై తీరాలి? సమభూమి అయి తీరాలి. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, ఇశ్రాయేలు ప్రజల యొక్క దండయాత్రలో ఏమై తీరింది? ఎరుకో గోడ ఒక అభ్యంతరంగా మారి తీరింది. ఆత్మిక ప్రయాణంలో నీకు అభ్యంతరాలు ఉంటాయని అన్నమాట. అభ్యంతరాల గోడ సమంగా నీ ఎదురుగా నిలబడి తీరిన అది ఒక సైన్య స్వరూపంగా అదృశ్యంగా నీ ముందు కనబడి తీరిన దేవుడు నీతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుడు అనుమతించి చెప్పిన ప్రణాళిక ప్రకారం యెహోషువ దేవుడు చెప్పిన మాట, ఎరికో గోడల చుట్టూ 6 రోజులు ఏం చేయాలి? ప్రదక్షిణ చేయాలి. 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణ చేసి తీరింది. నీకు అభ్యంతరకరమైన ఆ ఎరికో గోడ ఏమైంది? సమభూమిగా మారింది. ఇప్పుడే కదా డీజే గురించి అని విన్నా. డీజే గురించి ఎరుకో గోడకి బద్దలు కొట్టేటప్పుడు దేవుడు రుజువు వచ్చేసాడు. అందుకే కొంతమందికి తెలియదు, ఆరాధనకు వచ్చినప్పుడు ఈ మూగ దేవతలు కొంతమంది వ్యాపారించారు. మూగ దేవతగా దేవుని ఆరాధన చేసిన వాడు కంఠదునితో, చప్పట్లతో, నాట్యముతో, ఆత్మాతముతో దేవునికి ఏం చేయాలి? దేవునికి ఆరాధన చేయగలిగి తీయాలి. నేను కదుపుతున్నానంటే దాని అర్థం దేవుడు నేను కదపడానికి ప్రయత్నం చేస్తున్నానని అర్థం చేసుకుంది. అందుకే దేవుడి కొనక ప్రత్యేకత. అందుకే పౌరుశేలాలు చేరసాలలో బందీగా పడి ఉన్న సందర్భంలో వారి సంఖ్యలతో బంధింపబడి ఉన్న గోడలన్నీ కూడా వారికి విపరీతంగా దిశలో ఉన్న సైనికులందరూ వారికి వ్యతిరేకంగా ఉన్న ఖైదీలందరూ ఈలేంటి కొత్త భాషలు బోర్డు భాషలు మేము చూసాం అనుకుని విధానంగా కూర్చున్న సందర్భంగా సేవకులు మర్చిపోలేదు. మీరు దేవునికి ఆరాధన చేయడానికి కొనవాలని, మీ దేవుని యొక్క వాక్యములు ప్రశంసించడానికి కొనవాలని, మీ దేవుని ఎంతో ఆనందించుకోగలిగిన వాళ్ళని. ఈ 4 గోడలు నన్ను ఒదిగించి తీరలేవు అన్న ఒక పరిజ్ఞానం ఇరు సేవకుల మధ్యలోకి వచ్చేసరికి వారి బంధకం వారికి ఒక అభ్యంతరంగా మారలేదు, వారి నోరు వారికి అభ్యంతరంగా మారలేదు. నోరు తెలియదు దేవుడికి గట్టిగా స్తోత్రాలు చెప్పుకుంటుంది. ఆత్మిక ప్రయాణంలో మనకేముంది? అభ్యంతరాలు ఉన్నాయి. దానికి మనకేం కావాలి? దేవుని అందున్న నమ్మకం మనకి కావాలి, దేవుని అందున్న విశ్వాసం మనకి కావాలి. ప్రదక్షిణ చేస్తే గోడలు పడిపోతాయిరా? అర్థం కాలేదు. ఈ దేవాలయాల చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేసిన? వెళ్ళి నేర్చుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు కదా, నేర్చుకోండి.
కొందరికి ఇప్పుడు కూడా ఎందుకు ఈ ప్రదక్షిణలో ఏముంది, శక్తి ఉంది. కారణం ఏంటి తెలుసా? ప్రతి గుడి గోపురాలు ఏమున్నా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం కారణం అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. బైబిల్ దానికి సహకరించట్లేదు, నేను వారి విషయం కేవలం కోట్ చేస్తున్నాను అంతే. ఏముంది? ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఆ ఆవరణం లోపలకు ఆ వేదిక పై దగ్గరికి వచ్చేసరికి మనిషి ఇంకొక రూపీగా ఏమైపోతాడు, మార్పు చెంది తీరగలుగుతుంది. దాని అర్థం ఆ దేవాలయానికి ఉన్న పాజిటివిటీ ఏం చేసి తీరుతుంది, ఆ వెళ్ళిన వ్యక్తిలోకి ఏమై ప్రవాహం చెంది తీరుతుంది. బైబిల్ దానికి సహకరించి తీరు. అలానే పాజిటివిటీ నెగిటివిటీ అలాంటిది ఏం లేదు. బైబిల్ సహకరించే మాట ప్రదక్షిణ చేయడం వలన ఏమై తీరేది, నీ ముందుగా కనబడి ఉన్న పెద్ద గోడ నీ ముందుగా అదృశ్యముగా మారి తీరడానికి నీ ప్రదక్షిణ కాదు సరిపోయేది. నీ ప్రదక్షిణ మూలంగా దేవుని ఆ మాటకు వినాయక చెందేది, దేవుని యొక్క మాటకు ప్రదక్షిణ అతిథి. అరే బాబు ప్రదక్షిణ మనం చెయ్యక్కర్లేదు. ప్రదక్షిణ ఊరు ఏ ఇదేమి మన సిద్ధాంతం ఇది. అన్య దేవతలకు సేవించే వారికి ఉన్న సిద్ధాంతం, మనకున్న సిద్ధాంతం విశ్వాసంలో దేవుడు చెప్పితే దేవుడు చెప్ప కూడా తిరిగారు, చర్చిని మొత్తం తిరిగారు. దేనికో శక్తి పడిపోవడానికి దేనికన్నా నాకు తెలియదు. హలో, ఎక్కడ ప్రదక్షిణ చెయ్యమని చెప్పడానికి వారి విశ్వాసం ఏమై తీరాలి, పెరిగి తీరాలి. అయ్యి ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు కదా, కత్తులు కడాలాలు ఉంటేనే యుద్ధం గెలవచ్చు. మనం కూడా అలాగే కదా. అందుకే కదా కుర్రోళ్ళు అంటారు చేతిలో ఒక గన్ను ఉంటే సెట్ అయిపోద్ది అనుకోండి. గన్ను గిన్ను ఏం అక్కర్లేదు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే గన్, ఎవ్రీబడి నీడ్స్ గన్. అందుకే అమెరికా దేశంలో గన్ ఏమైంది, లీగలైజ్ అయిపోయింది. నువ్వు దానికన్నా సర్టిఫికేట్ అప్లై చేస్తే పాస్టర్ వచ్చి విశ్వాసం వచ్చి ఏం పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఆయన ఇల్లు మొత్తం గేతో నిండుంది, ఫుల్ తుపాకీలతో AK-47 దగ్గర నుంచి ప్రారంభించి చిన్న క్రిస్టియన్ వరకు అన్నీ ఉన్నాయి. దేనికి ఉంచామంటే దేనికి ఉంచారని అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను విశ్వాసంలో రాష్ట్రంలో చంపడానికి కాదు కానీ అది భయపడాలి. నేను అన్నాను, ఎలాగ మీ ఇంటికి అందరూ ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. భయపెట్టించడానికి గన్ను కాదు వాడికి తెలియదు, భయపెట్టించడానికి దేవుడికి భయపడి తీరాలి, భయపడి తీరాలి. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, దానికి భయపడి తీరాలి. ఎదుకో గోడల చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పడానికి ఉన్న కారణం, వీరికి ఒక సిద్ధాంతం ఉంది. కొత్తలు కడారాలు మనుషులు ప్రధానం ఉంటేనే మేము పొత్తు యుద్ధాన్ని వెళ్ళవచ్చు. దేవుడు ఇదే అర్థం లేదు, నా మాట వినేది తిరగడం ప్రారంభించింది. చేసిన కొన్ని పదాలు ఉన్నాయి కదా, అది గాన ప్రతిగానం ఉచ్చారించుకొని నేను ఇచ్చిన కొన్ని వాయిద్యాలు ఉన్నాయి కదా, దానిని గౌరవం తీసుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఏకమునితో ఏక మనసుతో దేవుని యొక్క వాక్యం పైన విశ్వాసం సైన్యంతో పడిపోయేది, రక్తంతో పడిపోయేది, ప్రజాబలంతో పడిపోయేది, అదృశ్యమైన దేవుని సాధ్యమైంది. అందరూ దేవుని అతిథి చేస్తాం. కొత్తలు కదా ఉంటుంది ఏమో మళ్ళీ అపనమ్మకానికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఏం అక్కర్లేదు, కథలు తరాలు ఏమని. అందుకే బైబిల్ చెప్తున్న సైన్యములకు అధిపతి అయిన దేవుడు. బైబిల్ బాగా నేర్చుకోవాలి. అందుకే తెలుసుకోవాలి దేవుడు ఎవరు. హీస్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఉన్న నాయకుడు ఆయన ముందుగా క్యాప్టెన్ గా నిలబడి తీసి వెనక నిలబడిన వాళ్ళందరికీ విశ్వాసం ఉంది. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏ తండ్రిలో ఉన్నా ఆ తండ్రిలో ఎన్ని అడుగులు ఉన్నా 9 అడుగులు ఉన్నా ఒకడు నిలబడి ఏం కేకలాడుతున్నాడు, మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను ఏం చేస్తాను, మీ దేవుని నామములో అసలు ఆరాధన జరిగేటట్టుగా పరివేషం ఉండేది. 17 సంవత్సరాలు ఉన్న బచ్చాగా దగ్గర నువ్వేంద్రా మాటలు, నేను సాధన నేను పడగొట్టాడు. ఎందుకు ఆ మాట వచ్చిందో తెలుసా? ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ ఇంటి దగ్గర నాయన తన్నీవు వలగలదని చేస్తారు. కొన్ని అమ్మ నాన్న పిల్లలు తనకపోతే అది తన్నించే అవకాశాలు తీసుకొస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవచ్చు. అదొక అభిమానం అనుకుంటున్నారు మీరు. అర్థం కాలేదు. తన్నాల్సిన టైంలో తన్నాలి పిల్లలు. తన్నాలి అంటే దానితో కాళ్ళు చెప్పి చెప్పేయండి అని కాదు, కొట్టాల్సిన సందర్భంలో ఏం చేయాలి. కొట్టలేకపోతే ఊరోని పిల్లల్ని కొట్టేసి పాఠాలు నేర్పించేస్తారు. ఆ విషయాలు కాదు. దావీదుకి ఎందుకు ఈ శౌర్యం వీర్యం కలవడానికి కారణం తెలుసా? చిలిపి వయసులోనే నాన్న ఏం చేశారు, మగ పిల్లలకి అందరికీ సైన్యంలో పంపించేది, చిన్నవాడికి ఎక్కడికి పంపించారు.
గొర్రెల వ్యాపారం. మీరైతే గొడవ పెట్టేసి నా కేక్ మీద కత్తి పెట్టేస్తారు. ఆడు మంచోడు కాబట్టి ఓకే నాన్న సరే అన్నయ్యకి అందరికి ఎక్కడ పంపించావు, నో ప్రాబ్లం. నా సైన్యం ఈ మందలే. ఈ మందల నాకు సైన్యం కదా, ఈ మందలను మేపుకుంటే రేపు ఈ మందలను మేపుకోగలిగే స్థాయి కలిగిపోయి నాన్న మీద కసి పెట్టేసుకొని బూతులన్నీ లిస్టులు రాసేసుకొని తిట్టేసి పనికిరాను నాకు ఎందుకురా జన్మనిచ్చావు, నీలాంటి దుర్మార్గుడు, ఇలాంటివన్నీ తిట్లన్నీ రాసుకోవడం వలన ఈ మందలని మేపుకోలేవు, ఆ మందల్ని మేపుకోలేవు, ఈ సైన్యాన్ని మేపుకోలేవు. అదే కదా నీ ఆత్మిక స్థితి. నాతో వేరు దానికి అర్థమైంది, మా నాయన నన్ను మందల సైన్యానికి పంపించారు, మందలకు నేనేం చేయను, ఏ రీతి కలిగిన హాని వచ్చి తీరేది. ఓ లార్డ్, అదే దేవుడు గుర్తించుకు తీరింది. దావీదు ఏ చిన్న విషయానికైనా ఆయన ఏం కాదు, రెబలియస్ యాటిట్యూడ్ చూపించి తీరదు. నాకు 5 వాక్యం పెట్టిన టైం ఇవ్వలేదా, నీకు పాట పాడని టైం హోల్డ్ అప్పుడు చేయలేదు. నువ్వు వాక్యం వచ్చేసి ఎవరితో పాటి కొట్టారు అర్థం కాలేదు. అయ్యో నాకు ఆరాధనలో నాకు పొగడలేదు, సీపు పట్టు తల పోడుతారు. అయ్యో నాకు చేసి చెప్తా, అయ్యో ఇంటికి వెళ్ళి బాత్రూమ్ గడుపు, అప్పుడు దేవుడు నీకు వేదిక తయారు చేస్తారు. ఇది సెకండ్ గొప్ప అభిషేకం మారు మనసు ముందు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఎందుకు అడగరా అంటే నువ్వు కాదు కానీ ఏ గొలియాత్ వచ్చి కూడా ఏం చేస్తాడు, నాకు వచ్చి కడిగి తిరగదు. దాని అర్థం దేవుడు నీకు ఇంటి దగ్గర దావీదు యొక్క ఇంటి దగ్గర నుంచి నాయన అవమానపరిచే సిద్ధాంతముగా అన్నయ్య నాకు అందరికీ సైన్యంలో పంపించి వీడికి ఎక్కడికి పోయి అడవికి పంపించారు. వీడికి అర్థమైతే నా ట్రైనింగ్ ఎక్కడ, వాళ్ళ ట్రైనింగ్ అక్కడ. నాతో లేరు కొన్ని ట్రైనింగ్ దేవుడు కొందరి ద్వారా అవమానపరిచే దేనికో తెలుసా, ఆ చోట్ల నువ్వు ట్రైనింగ్ పొంది సైన్యంలో అధిపతి అయిన దేవుడు మంచి పని ఉదయం మంచి పని దొరికిందా. దానికి ఏం పని దొరికిందో తెలుసా, ఒక స్కూల్లో పాకిజా పని దొరికింది. ఏ పని దొరికింది, అప్పుడు డిగ్రీలు ఉన్నాయి, ఏం పని దొరికింది. దేవుని దగ్గర ఏడిచింది, దేవుడా ఏడు దేవుడా నాకు ఎంత గలీజ్ పని నాకు ఇచ్చేవారు, దేవుడా నాకు చెయ్యమ్మా, నేనెంత చదువు చెయ్యమ్మా, ఈ దేవుని పాఠాలు నేర్పేది దేవుడు చెయ్యి. ఈమె ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చేసేది, ఆ పని చేసేది. ఆమెకి అర్థం కాలే, ఆ కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్ ఆ పాపని పరిశోధించుకొని తీరేది. ఇది చిన్న విషయాలకి విలువ ఇచ్చి తీరుతున్నదా, చిన్న చిన్న పని పద్ధతిగా చేస్తున్నదా. అలా చూసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈమె ఆ పాకిజా పని చేస్తూ ఉంది. అక్కడ ఉన్న పరివేశాలన్నింటినీ కూడా ఏం చేసుకోగలిగింది, శుభ్రపరిచే విధానంగా, మామూలుగా ఉన్న గది కన్నా శుభ్రపరిచే విధానంగా బాత్రూమ్లన్నీ శుభ్రంగా మెరిసిపోతున్నాయి, చాలా ఆనందంగా కదా. అప్పుడు మేనేజ్మెంట్ అర్థమైంది, ఈ పాప ఎక్కడ ఉండడానికి యోగ్యురాలు కాదు, ఈమె కొరకు ఏం చేయాలి, ఒక వేదిక మీద తయారు. ఆ పాపకి ఆ పని రికమెండేషన్ గా మారితే ఆ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ కొన్న పదవిలోకి రాగలిగింది. వైస్ ప్రిన్సిపల్ కుర్చీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆ బాత్రూమ్ కాసే చూసింది, నువ్వే కదా నాకు ఈ వేదిక తయారు చేసింది, నీకు ఎన్ని బాత్రూమ్లు దొరికింది, ఇప్పుడు కూడా ఎక్కడ ఎక్కలేదు, వైస్ ప్రిన్సిపల్ కుర్చీ ఎక్కలేదు, యాటిట్యూడ్ సంబంధం లేదు. నేను చెయ్యాలి, నేను ఎంఏ గడ్డి ఉంది, ఎంఏ గడ్డి ఉన్నాను, ఎంఏ సర్టిఫికెట్ ఉన్నాడు, ఎంఏ గడ్డి, బిఏ సర్టిఫికెట్ ఉన్నాడు, బిఏ గడ్డి. అందుకే ఈ 2025లో సిద్ధాంతాన్ని సర్టిఫికెట్లో ఏం దొరకట్లేదు, ఆ సర్టిఫికెట్ లేని సంపాదించారు. సిఎండబ్ల్యూ, బిఎండబ్ల్యూ, టీఎండబ్ల్యూ అన్నీ ఉన్నాయి, కానీ చదువు ఉన్నాడు ఎవరో ఇంటికాడ వికారం పని చేసుకుంటున్నాడు. ఓకే, నా విషయం అది కాదు. ఎక్కువ వచ్చే మాట, అభ్యంతరాలు మన జీవితంలో రాగలిగి తీరుతాయి. సైన్యములకు అధిపతిని రిప్రజెంట్ చేసేయగలిగే తీరే ఏముండి తీరాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండి తీరాలి. ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ మీద కాదు వారి కాన్సన్ట్రేషన్, వారి కాన్సన్ట్రేషన్ మేము ఇలా తిరిగేటప్పుడు మేము పలికిన ఏ దేవుడు ఉన్నాడు కదా, మేము ఆరాధించే ఏ దేవుడు ఉన్నాడు కదా, మేము విశ్వసించే ఏ వాక్యం ఉంది కదా, ఆయన తేజోమయుడిగా సైన్యములకు అధిపతిగా ప్రదక్షిణ చేసే సందర్భంలో దేవుడు వారి తోడుగా ఉన్నాడు. చెప్పండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదవగలిగి తీరితే ఏలియా గారు ప్రార్థన
ద్వారా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఏరియా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఏం పడడానికి? వర్షం పడడానికి. దేవుడు ఒకరు ఏరియాతో చెప్పిన మాట, నీ దేవుడు చెప్పినంత వరకు మంచు కానీ వర్షం కానీ దేనిని అంటదు? భూమిని అంటదు. ప్రజలు చెప్పాలి చెప్పే మాట, నీతిమంతులకు అనీతిమంతులకు ఒకే రీతిగా దేవుడు ఏమి కురిపించే దేవుడు? వర్షాన్ని కురిపించే దేవుడు, సూర్యాన్ని ఉదయింపజేసే దేవుడు. కొన్ని పద్ధతిలో కొందరిని బుద్ధి నేర్పించుకు తీరడానికి దేనిని కూడా ఆపేస్తారు, షవర్ ఆపేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసారి దేవుడు నేను ఆపేస్తున్నాను, దాని అర్థం నీకు అర్థం కాలేదు. కాన్సన్ట్రేట్ ఆన్ టువర్డ్స్ గాడ్. దేవుడితో ఒకసారి తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను నేర్పించి తీరుతున్నాడు. అందుకే ఎలియాతో దేవుడు చెప్తున్న ఒక మాట, మరలా తిరిగి వర్షం పడి తీరడానికి ఆయన ఏం చేశాడు? ప్రార్థనలో సత్యం చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ప్రార్థన చేశాడు, మేఘం కనబడలేదు. 2 సార్లు ప్రార్థన చేశాడు, ఏం కనబడలేదు. 3 సార్లు ప్రార్థన చేశాడు, ఏం కనబడలేదు. 6 సార్లు ప్రార్థన, ఏం కనబడలేదు. శిష్యుడికి వెళ్ళి చూడాలి ఆయన, వీడు వెళ్తున్నాడు పరిగెట్టి వస్తున్నాడు. ఒకటే సందేశం, ఏమీ కనబట్టలేదు అయ్యా. 7వ మారు చూసేటప్పుడు అదృశ్యమైన రీతిగా నీళ్ళ లోపల నుంచి ఒక మేఘం దేవుని పిల్లలకు ప్రార్థన ద్వారా ఏం చేయాలి? ఉండి తీరాలి. అందుకే చాలా మంది దేవుని బిడ్డకు ప్రార్థన ఆగిపోయి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు వర్కౌట్ అవ్వట్లేదు, ప్రార్థన వర్కౌట్ అవుతుంది. నీ కండిషన్ ఏమై ఉంది? అవుట్ ఆఫ్ ఆర్డర్. నీ ఏటీఎం అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది. అందుకే కొందరికి దేనికి టైం లేదు, ప్రార్థన చేయడానికి ఏం లేదు. గోల్డ్ బైబిల్ చదివేస్తా, దావీదు 3 మార్చేది, నువ్వేం చేస్తున్నావు? ఆ వాక్యం ఏం మాట్లాడతావు? దావీదు రోజుకు 3 మార్లు ఏం చేసేవాడు? అది చదివి వాక్యాలు మీరు అత్తన్నాడు. కానీ ఈ ఎన్నోడికి దేవుడు మాట్లాడలేదు. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని గడియా? ముస్లింలు అంటే నాకు చాలా నచ్చినవాడు. కానీ రోజుకి 5 సార్లు ఏం చేస్తారు? షాప్ కట్టేసి మరి నమాజ్కి వెళ్తారు. ఏం కట్టేసి? షాప్ కట్టేసి ఆడు ఏం వాతావరణం చూడు, పరివేశం, రోడ్డు అన్న చూడు, కాలువన్న చూడు, ట్రైన్ అన్న చూడు. ఆయన టైం అయితే ఆయన ఏం గుర్తుకోదు. నేనేం వెళ్ళాలి? నా దేవునికి నేను సేవించగలను. కారణం ఏంటో వారికి ప్రార్థన, వారికి ఉన్న ప్రార్థనకున్న విధానం ఏంటో తెలుసా? దేవుని తృప్తిపరచుకు తిరగడానికి చర్చిలో ప్రార్థన చేయండి అమ్మ అంటే ఒక్కొక్కరు మొఖాలు కింద కదా దిగిపోయి. ఏం లేదు, స్పోర్టివ్నెస్ లేదు. కత్తి తీయంటే తీశారు. అమ్మ కత్తి పెట్టి ఎత్తిదా అయ్యమ్మ అంటే ఏం స్పీడ్గా పరిగెడతాడు. అదే ప్రార్థన చెయ్యమ్మా అంటే నువ్వు సిట్. నాకు అర్థం కాదు. ఏ ఫైటింగ్ ఇన్ ప్రేయర్, ప్రార్థన మధ్యలో ఉన్న పోరాటం అనుకుంటున్నాను. అందుకే ఎలియా ప్రార్థన చేసినట్టుగా ఏ వర్షాన్ని దేవుడు మోతేసేసాడో దానిని తెరిచి తీరడానికి ఏం చేసి తీరాడు. ఆ ప్రార్థన కూడా గొప్ప టెక్నిక్గా చేశాడు. ఎలా చేశాడు ఆయన ప్రార్థన? ఆయన పోస్టర్ ఒకసారి చూడు, ఆయన ఏమైపోయాడు? ఒక పిండంలా సర్చలైపోయాడు. ప్రయాసపడి ప్రార్థన చేయడం మనకు వల్ల కాదు కదా. సింపుల్గా కాళ్ళ మీద కాలు వేసుకొని రెబల్ స్టార్ కూర్చున్నట్టు కూర్చొని ఎవరికి కావాలి? అందుకే కదా చేతులు ఎత్తు ప్రార్థన లేవు కదా. సాయంత్రం వేళ ఏ ప్రార్థన లేవు. చేతులు ఎప్పుడు ఎత్తుతారు తెలుసా? ప్రజెంట్ సార్ నేను ఉన్నాను సార్. తర్వాత ఇంకా ఇక్కడ రేషన్ కార్డు నేను ఏదైనా కిట్టేటప్పుడు నేనున్నాను. బైబిల్ చెప్పింది ఎక్కడ? ప్రార్థన సాయంత్రం వేళ ఏది దిగాలి? ఎందుకు? సూర్యుడు దిగుతున్న దాన్ని చూసాడు. దేవో నువ్వే కదా ఈ పగలంతా దేవో సంరక్షించి తీరు. ఏ ప్రార్థన లేదు, మోకాల ప్రార్థన లేదు కదా. అదే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక కుర్రోడు అన్నాడు, అయ్యో నా ప్రార్థన దేవుడు వినట్లేదు. పాస్టర్ గారు ప్యాంట్ తీ. ఇది అర్థం కాదు, ప్యాంట్ తీయమంటున్నారు. ఇది ప్యాంట్ తీసి లుంగి తీసేసి ఏది రాని మోకాలు చూపించారు. మోకాలు మంచి మస్తుగా అంద చల్లాలి. అది అరగ తీసేసుకోవాలా, తర్వాత విషయం ఆ రోజు ఆయన కసిగా పాస్టర్ గారు నా ప్యాంట్ తీయించాడు, ప్రార్థన చేయలేదంటే ప్యాంట్ తీయించాడు. ఇంకా నేను ప్రార్థన చేశాడు. 2-3 వారాలు కంటిన్యూగా ఏం మొదలెట్టాడు? ప్రార్థన కూడా ప్రోత్సాహం. దేవుడు తన కొరకు త్రోవను తెరవడానికి ప్రారంభించాడు. ఇక్కడ ఏరియా చేసిన ప్రార్థన ఎలా ఉంది? ఒక పిండంలా ఏమని తీరాడు. మనం అలాంటి మోడల్స్ మనకి లేదు కదా. కొందరు ప్రార్థన విధానం చూడండి, కాలు శాప్ వేసుకొని ఏదో వీళ్ళు బెడ్రూమ్ లాగా ఫీలింగ్. కొన్ని విషయాల కొరకు ఏం చేయగలిగితే ఒక పిండముగా మన మనసు దిగగలిగితే సర్కిల్ అప్ అయిపోయాడు మొత్తం. అలా ఒక పిండం ఒక 5 నిమిషాలు ఉండండి,
వండలేకపోవడం విషయం కాదు, మీ ఎముకల లోపల నుంచి ఆ జున్ను బయటకు వచ్చేది. రాలేదనుకో, నీ కొరకు ఒక తిమ్మంగా రెడీ అవుతుంది, దాని పొట్ట లోపల దిగి నువ్వు ఒదిగిపోవాల్సిన పరిస్థితి అవుతుంది. యోనా గురించి మనందరికీ తెలియదు, గొప్పగా వాక్యాలు వినేది సంతోషించి చెప్పట్లు కొట్టేస్తారు. యోనా ఎక్కడ ఉన్నాడు? శాప కడుపులో ఉన్నాడు. ఏం తిన్నాడు? 3 రోజులు ఆడ మళ్ళీ తిన్నాడు. దేవుడు చెప్పినప్పుడు మాట ఏం లేనప్పుడు జంతువు కడుపులోకి వెళ్ళి నీకు ఈ నువ్వు తింటేనే నీకు అర్థమవుతుంది. దేవుడికి పాఠాలు నేర్పించడానికి వెళ్ళావు అనుకో, దేవుడు ఇచ్చిన స్కూల్లో నీకు పాఠాలు దొరికినావు అనుకో. హల్లెలూయా. అంటే ఏలియా గారు ఒక పిండంలా ఏమైపోయాడు, ఒక సర్కిల్ గా ఒదిగిపోయి ఆయన తన తలను ఏం చేస్తున్నాడు, తనకు 2 కాళ్ళ మధ్య చేసుకొని దేవుడు అడిగిన మాట, దేవా వర్షం కావాలి, దేవా వర్షం పంపించే దేవుడు, దేవా ఆపింది నువ్వైతే తెరవడానికి దేవో రెడీ అయితే. మన ప్రార్థనకు ఒక ప్రత్యేకత, ఓన్లీ స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఎప్పుడు? యేసయ్య వచ్చిన తర్వాత ప్రార్థన ఏమైపోవాలి? క్లోజ్ అయిపోవాలి. ఏదైతే మరి ఇంకేం చేయట్లేదు. యేసయ్య లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలి? ప్రార్థన వల్లనే భయము, ప్రార్థన వల్ల పాటలు గొప్ప గొప్ప పాట పాడడం విషయం కాదు, చేతనమా లేదా అన్నది విషయం. యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన అక్కడ ప్రార్థన లోపల ఏమైపోయారు? వంగిపోయారు. గెత్సెమనే తోటలో అందరూ వేదన అందరికీ చెప్పారు, ప్రార్థన చేయండి రా ఆయన చెప్పినోడు ఎవడు చేయడు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా కదా, ఫాస్ట్ గా చెప్పాను 3 రోజులు ఫాస్టింగ్ అని. అలాగే తయారయ్యారు. ఆయన ఇంకా గడప దగ్గర ఉన్నారు. మన వాళ్ళు మరి ఇంకెక్కడ ఉన్నారు? మీ మీద నిజంగా ఆ గెత్సెమనే తోటలో ముమ్మారు దేవుని సన్నిధిలో ఏం చేశారు? పడి మరి ప్రార్థన. అక్కడ బైబిల్ వ్యాఖ్యానం వచ్చేది, తన చెమట ఏమైతే రక్తపుగా నేల మీద పడేది. అది ఒక మెడికల్ కండిషన్. అతి తీవ్రత చెందే విధానంగా వస్తే నరాలు పగిలేసి ఏమొచ్చి తీరుతుంది? చెమట రావాల్సిన చోట్ల నుంచి ఏమొచ్చి తీరుతుంది? అలా వాడు పేర్లు ఏమన్నా ఉన్నాయా? వాక్యపరిచయం చేసి రక్తం కక్కిన శాపం మనకు తెలుసు. ఏం చేసి వాక్యపరిచయం చేసి కక్కిన సేవకు నాకు తెలుసు. వాక్యపరిచయం చేసి హతసాక్షులు మరణించిన వాళ్ళ నాకు తెలుసు. ప్రార్థన చేసేసి చెమట ఏం చేసుకు తీరాలి, రక్తంగా మార్చుకో. ఆ స్టేజ్కి మనం ఎక్కాలి. ఏసై చేయగలిగితే మనకేంటి చేత కాదు, మనకి చేత వద్దు. మనం ఆ స్టేజ్కి ఎక్కడానికి ఇష్టపడట్లేదు. నాతో లేదు అనుకుంటాను. అదో అందుకే ప్రార్థనలో ఏం చేయాలి? గెత్సెమనే ప్రార్థనలో ఏసై చేసిన ప్రార్థనలో చాలా మంది వింతగా కూడా చెప్తారు, ఏసైకి పిరికోడు ఏసైకి భయం వచ్చేసింది, గిన్నె తీసేయమని, నా ప్రాణం తీయొద్దని చెప్పి ఏడు చేయడం చెప్పి 3 మంది వ్యాఖ్యానాలు. అవన్నీ తప్పు. ఏసై అలా ఏడవలే. ఏసై అలా ఇచ్చారా? మీరు కూడా కొందరు అవ్వడం అనుకుంటారు. ఏసై భయం వేసేసింది చచ్చిపోయే ముందు, మరి అంత మీరు కూడా ఏం కాదు. ఏసై అర్థం కాలేదు. జన్మించబడే సందర్భమున గర్భవతిగా ఉన్న ఒక తల్లి తన శిశువుని జన్మనిచ్చిన తర్వాత శిశువు ఎందుకు ఏడ్చేది? తల్లి ఎందుకు ఏడ్చేది? ఆ నాన్న ఎందుకు ఏడ్తాడు? మీరెవరు ప్రసవం చూడలేదు కదా, ఈసారి ఎందుకు చూడండి. ఆ శిశువు పుట్టిన శిశువు ఎందుకు ఏడ్చేది? అమ్మ నాయన నాకు కొత్త లోకంలోకి వచ్చింది, ఎలాగ ఇక్కడ నేను బతికేది నాయనో, ఇక్కడ వాతావరణం వేడిపోయింది, లోనైతే సూపర్ ఉంది, ఏసీలా ఉండేది, ఆ టైంకి భోజనం వచ్చేది, ఎక్కడికి వచ్చేది నాకు ఇది పెడతారా లేదా అన్న వాళ్ళతో ఆడేడుతుంది. తల్లి ఎందుకు ఏడుతుంది? ఓరు నాయనో నా కొడుకు బయటకు వచ్చాడు, నా కూతురు బయటకు వచ్చేది, నా ప్రాణానికి ఏ రీతి కలిగిన హాని కలగదు. ఏవో ఇది ఎంత మధురమైనది అన్నాడు అన్నాడు, ఇది గలీజైన బతుకు, ఇలా ప్రసవించడం గలీజ్ అన్నది. నాకు ఇప్పుడు అర్థమైంది, అయ్యో ఇది ఆనంద బస్పాలని. నాయన ఎందుకంటే ఓరి నాయన వీళ్ళిద్దరు సంరక్షణ కలిగే విధానంగా ఉన్నారు. 3 ఏడుకు 3 విధానంలో. అప్పుడు గెత్సెమనే తోటలో ఏసై ఎందుకు ఎట్టారు? ఏసై కూడా అర్థమైంది, ఆయన ఇంకొక గోళం లోపలికి ఏమైపోతున్నాడు? ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. ఏ గోళం లోపల? దేవుడు ఆత్మ కదా, తండ్రి అయిన దేవుడు ఆత్మే. యేసుక్రీస్తు వారి ఆత్మ మాత్రం కాదు, శరీరం కూడా తనకు ఉంది. అందుకే ఆయన మానవుడు కూడా దేవుడు కూడా, 2 లక్షణాలు ఆయనకి ఏముంది? ఉన్నాయి. లేదు ఈ విషయం మీదే చాలా మంది యేసయ్యని అంగీకరించట్లేదు. మానవ లక్షణం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏం కాలేడు, దైవిక స్వభావం కాలేదు. యేసయ్య మానవుడిగా ఉండేటప్పుడే దైవిక లక్షణాలు ఆయనకు ఉంది. దానికి మంచి ఉదాహరణ, పాపాన్ని క్షమించగలిగే యోగ్యత మనిషికి లేదు, ఎవరికి ఉన్నది? అప్పుడు యేసయ్య పాపాలు క్షమింపబడుతున్నాయి అని చెప్పాడు. ఆయన మానవుడిగా ఉన్న చర్యలో కాదు, దైవుడిగా ఉన్న చర్యలో ఉండి ఆ మానవుడు. అందుకే మేము మానవ
దేవతకు సేవించటం లేదు, దైవిక స్వభావం చెందిన మానవత్వం కలిగి ఉన్న దైవిక తత్వం ఉంది మనకి. అందుకే నేను ఇందాక చెప్పొచ్చినమాట, ఎందుకు గెచ్చమనేలా గెసేదంటే తండ్రి అయిన దేవునితో ఉన్న ఐక్యతలో నుంచి ఈయనేమయ్యాడు, ఒక స్టెప్ బ్యాక్ అవ్వడం ఎంత కష్టమో. అలా చెప్పి నీకు అర్థం కాదు. నా 24 years అమ్మా నాన్న దగ్గర పెరిగిన నిన్ను అకస్మాత్తుగా నిన్ను తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడేసేయండి, నీవు సతమతం అయ్యే చూడొచ్చు. గురుగు డాన్స్ చేసిన దానికన్నా ఘోరకరంగా నువ్వు లాంగ్ డాన్స్ చేశావు. అమ్మ తిండి లేదు, అమ్మ నా బట్టలు ఉతికి పెట్టేది లేదు, నేనే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొందరికి అలాంటి ఫీలింగ్ లేదు, అమ్మ నాన్న పట్ల విలువ లేదు కాబట్టి ఫీలింగ్ ఉంటుంది. కొందరికి ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ అది 2-3 రోజులకి తర్వాత మళ్ళీ ఏమైపోతారు, అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఏసైకి ఆ అడ్జస్ట్మెంట్ కారణం ఏంటి? దేవునితో ఉన్న సహవాసంలో నుంచి దేవుడు చావలేదు. గాడ్ కెనాట్, దేవుడు చావలేదు. కానీ ఏసైకి ఏమొచ్చి తీరుతున్నది? చావు వచ్చి తీరుతున్నది. ఎలాంటి చావు? మామూలు చావు అయితే మనం ఒప్పుకోవచ్చు. ఎలాంటి చావు? కిరాతకంగా ఆయన ఏం చేస్తున్నారు? వేదన పెట్టి శరీరాన్ని దండించి మరీ చిత్రహింసలు పెట్టేసి ఆయన ఏం చేసి తీరుతున్నాడు? చచ్చి తీరడానికి ఆయన సొంతాన్ని ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. ఏసై చచ్చిపోలేదు, నాతో లేరనుకో. ఏసై చచ్చిపోలేదు, ఏసై ప్రాణం అప్పగించాడు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఏసై చచ్చిపోయినాడు రా, చచ్చిపోలేదు నాయన, ఏసై ప్రాణం. అందుకే చివరి మాట ఆయన చెప్పినది ఏంటో, ఇదిగో నా ప్రాణం ఇచ్చేది నేనేం చేస్తాను. మన మరణం కూడా అలాగే అయ్యింది తీరా. అందుకే కీర్తనలో రాయబడింది, మరణకాలం వచ్చిన తండ్రుడు ఘోరంగా కోడి తీసుకురా, ఎక్కడ తీసుకురా, కప్ప తీసుకురా అని చూసుకొని ఏడ్చేస్తాను. ఆ టైంలో చెప్పాలి, నో, నా ప్రాణం నీ చేతికి అందరూ చచ్చేటప్పుడు ఎన్ని గోలెట్టేసి ప్యానలు తినేస్తారు. అది కావాలనుకుంటున్నాడు, ఆ బతకాలనుకున్నా తెలియట్లేదు. ఆ విషయంలో మా అమ్మ విషయంలో మా అభిమానపడితే చెప్తున్నాను. ఆమె మరణించిన గడియలో ప్రార్థన చేసుకుంటూ నేను వెళ్తున్నానన్న గడి ఆమెకు అర్థమైతేరింది కాబట్టి ఆమెకు అవకాశాలు ఆమె ఏం చేసింది, ఉపయోగకరంగా ఉపయోగించి తన ప్రాణాన్ని దేవుని చేతికి అప్పగించుకోగలిగింది. ఏసయ్య ఆ పాత్రను తీసే, గిన్నెని తీసే అని ఏడ్చింది పిరికోడైనందుకు కాదు, ఆయనకు అర్థమైతేరింది దేవుడు మరణించలేడు కదా. ఆ మరణాన్ని స్వీకరించుకు తీరాలంటే శరీరము ఆత్మ ఏం చేసేది కాదు, అంగీకరి. ఆ వేర్పాటు అన్నది, ఆ వేర్పాటు ఎవరు ఏం చేయలేరు. అలా మీకు చెప్పిన కాదు, మీరు ఎక్కువగా ప్రేమించిన మీ భార్య మీకు డివోర్స్ ఇచ్చేయడానికి పేపర్లు రెడీ చేస్తే నీకు ఎలా ఉంటుంది? అయిపోయింది. అలా జరగదులే. నేను ఉదాహరణ చెప్తున్నాను. నువ్వు ప్రేమించి, నువ్వు ఇష్టపడి, కష్టపడి, డబ్బులు ఇచ్చి అన్ని చేసి, సదుపాయాలు చేసి, పెళ్లి చేసుకొని అన్ని చేసిన భార్య నీకు బాయ్ బాయ్ చెప్పేసి నాకు నువ్వు వద్దు అని చెప్పేట నువ్వు పడే ఆ వేతం కదా. ఎవడు వచ్చినా ఓదార్చినా ఓదార్పు ఏం కాదు, లెక్క కాదు. కారణం ఏంటిది? ఆ ఐక్యతలో నుంచి డిస్యూనిఫై అవ్వడం చాలా కష్టం. ఆ డిస్యూనిఫికేషన్ ఏసయ్యకి తండ్రి అయిన దేవునికి ఏమైతేరింది, కలిపడి తీరింది. అందుకే ఆయనకు అర్థమైతేరింది, ఇది నేను చెయ్యకపోతే మానవులకు ఏం జరగదు. మనకి మరి దేవుని కొరకు సాగడానికి ఇష్టం లేదు, మరి చెప్పే విద్య ఏంటి? ఆడిపోతే పోనీ నాకే సంబంధం. ఈ స్వార్థ చేయని విషయం అయితే నేను చెప్పేది. స్వార్థ చేయదు, ఎవరికి స్వార్థ చెప్పరు, ఎవరికి ఏసై గురించి చెప్పరు. ఏంటి ఆడి ఇష్టమేంటి సార్? మై కొత్త, మై ఇల్లు, మై హౌస్, మై లైఫ్, మై రూల్స్. నా జీవితం, నా ఇష్టం, నా కష్టం. అది కాదు. ఏసయ్య చేసినట్టుగా మనం చేసి తీరాలి. ఏసయ్య మరణ గడియలో మరణించుకు తీరడానికి వెళ్తున్నాడు. ఆ దొంగకి మాత్రం కాదు, ఆయన సిలువ వేసి తీరేటప్పుడు ఉన్న సైనికుడికి కూడా రక్షణకున్న తులోవన దేవుడు ఏం చేశాడు? మనం టైటానిక్ అన్న షిప్ మునుగుతున్న సందర్భంలో ఒక పాస్టర్ గారు కూడా ఇందులో ఉండేవారు. టైటానిక్ లోపల ఉండేవారు. టైటానిక్ లో మునిగి తేలుతున్నప్పుడు ఈయన మునిగి తేలుతున్నాడు, అవతల ఉన్న కూడా మునిగి. ఈ మునిగేటప్పుడే అవతల ఉన్న ఒక మనిషి కూడా మునుగుతున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు. ఈ పాస్టర్ గారు లేచాడు, ఆర్ యూ సేవ్, నువ్వు రక్షింపబడ్డావా? అలాగే దిగిపోయాడు. నీరు మొత్తం దగ్గర ఆడు దిగిపోయాడు. మళ్ళీ నో, ఐ ఆమ్ నాట్ సేవ్ అన్నాడు. అయితే యాక్సెప్ట్ జీసస్ టుడే. ఆ మరణ గడియలో కూడా దొరికిన అవకాశం ఎవరు సువార్త చేయాలి? ఎవరు సువార్త చేయాలి? మనం అన్ని పాస్టర్ గారిని ఎత్తి మీద పడేస్తాం. పాస్టర్ గారికి డబ్బులు కూడా ఇచ్చేసి మీరు చేయండి మరి నువ్వే చేస్తావు. అర్థం కాదు.
అందుకే మన ఇంటికి వెళ్ళి మత్తాయి సువార్త 28 అంటే 18 చదవండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నీకు జర్మనీ వెళ్ళాలని ఆశ ఉంటే నువ్వు జర్మనీకి వెళ్ళి నువ్వు అక్కడ చదువు చదివి అక్కడ నీకు ఉద్యోగం ఉంచి నువ్వు అక్కడ ఏం చేయాలి? శిష్యులు తయారు చేయాలి. మన కొందరు ఉన్నారు జర్మనీకి వెళ్తారు. దేనికి? ఇన్స్టాగ్రామ్లో నీకు ఫోటో పంపించాను, నేను మంచి రెస్టారెంట్ దిగాను రా, నేను మంచి ఇంట్లో తీసుకొని తింటున్నాను పడుకో. వాక్యం ఏం చెప్తుంది? సర్వలోకానికి వెళ్ళి ఏంటి? ఈ సువార్త చెప్పండి. సువార్త వింటారు. ఆదివారం వెళ్ళేసి బిడ్డ ప్రాజాలా కూర్చోనండి. ఈడేం అర్థం కాలేదనుకోండి. అదో ఏసైకున్న బాధ్యత కూడా ఏం లేదు మనకి. అందుకే ఏసైగా మార్కు సువార్త మొదలైతే ఏం చెప్తే నగరాలు తిరిగి 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 ఏం చేసేవాడు? ఆయన దేవుని యొక్క వాక్యం బోధించి అనేకులకు స్వస్థపరిచి అనేకులకు ఏం చేశారు? ప్రార్థన నేర్పించి అనేకులకు దేవుని యొక్క వాక్యం బోధించేసి అనేకులకు పరలోకం కొరకు రెడీ చేశారు. నువ్వు ఎన్నాళ్ళు వరకు ఏం చేశావు? నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. గెట్ బ్యాక్ ఫ్రమ్ యువర్ సర్కిలింగ్ రౌండ్స్. నువ్వు సర్కిల్ చేస్తున్న ఆ పద్ధతి నుంచి ఈ పద్ధతి వేళ ఏం చేయాలి? బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని కూడా దీవించగలిగి తీరుతారు. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. బలారాధనకి వెళ్ళే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి మనం పరిశోధించుకుందాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం సమర్పించు.